మొన్నటి నుంచి కూడా మనము ఏ రాశి వారికి ఒక ఎగ్జాంపుల్ 3-4 నెంబర్సే నేను చెప్పాను, అది 4 డిజిట్స్లో చూసుకోండి. ఎందుకంటే మేము క్యాల్కులేషన్ మా దగ్గర చేసేటప్పుడు టోటల్ 10 డిజిట్స్లో మేము చూస్తాం. 10 డిజిట్స్లో అంటే టీఎస్ఆ ఏపీఆ సంథింగ్ ఏది వస్తుందో మొత్తం క్యాల్కులేషన్ వేసిన తర్వాతే మేము వాళ్ళకి ఏదైనా సజెషన్ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి జనరల్గా 4 డిజిట్స్లో మీకు చెప్తున్న నెంబరు అవి మీరు నోట్ చేసుకోండి. ఇప్పుడు సింహరాశి వారు ఉన్నారు. సింహరాశి వారికి ఏంటంటే 1, 5, 6, 8, 9 1, 5, 6, 8, 9 ఈ నెంబర్లు 5 నెంబర్లు కూడా సింహరాశి వారికి కలిసి వస్తుంది. అయితే ఇక్కడ సింహరాశి వారికి కూడా బ్లాక్ కలరు, ఎందుకంటే బ్లాక్ అనేసరికి శని అంటాం కదా, శనిదేవులు అంటాం. శనిదేవులు మళ్ళీ రవి ఇద్దరు శత్రువులు అంటాం. కానీ కొన్ని సందర్భాలలో బ్లాక్ కూడా వీళ్ళకి అచ్చొస్తుంది బాగా. ఎందుకంటే ఒకవేళ అనుకోండి శని భగవాన్లే మంచి 6th హౌస్లో ఉన్నాడు, లేదా 10th ఉన్నాడు, 11th ఉన్నాడు, ఈవెన్ కొన్ని సందర్భాల్లో 7th కూడా బెనిఫిట్ ఇస్తాడు. కానీ కొంచెం వైవాహిక జీవితంలో ఆలస్యం చేస్తాడు, వ్యాపారంలో కొంచెం స్లో మూమెంట్ ఇస్తాడు. కాబట్టి కొన్ని సందర్భాలలో వాళ్ళకి బ్లాక్ ప్రిఫరెన్స్ కూడా మేము ఇస్తాము. 8 నెంబర్ కూడా కలిసి వస్తుంది కొన్ని సందర్భాలలో. కాకపోతే అది మనం ఎప్పుడైతే వాళ్ళ జన్మజాతకాన్ని చూసిన తర్వాత అప్పుడు మనం వాళ్ళకి సజెషన్ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి సింహరాశి వారికి ఈ 5 నెంబర్లు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. అలాగే మనం ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ డార్క్ షేడ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం బ్లూ కలర్కి వెళ్ళొచ్చు, బ్లాక్ అవాయిడ్ చేయొచ్చు, బ్లూ తీసుకోవచ్చు, హాఫ్ వైట్ ప్యూర్ వైట్ కాకుండా హాఫ్ వైట్ తీసుకోవచ్చు, మిర్చి రెడ్ తీసుకోవచ్చు, పర్పుల్ తీసుకోవచ్చు, ఈవెన్ ఇక్కడ వీళ్ళు ఎల్లో కూడా తీసుకోవచ్చు, గ్రీన్ కలర్ కూడా వీళ్ళకి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కాకపోతే వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే సింహరాశి పంచమ రాశి. సో పిల్లలకు కానీ బండి ఇప్పిస్తున్నావా అని, సంతానానికి కానీ బండి ఇప్పిస్తున్నావు అంటే 1-2 సార్లు ఆలోచించి, ఒకవేళ నీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంది అంటే ఎవరన్నా మంచి ఎక్స్పర్ట్ని కలిసి కరెక్ట్ చూడు, ఆ అబ్బాయిది ఏమన్నా అష్టమాధిపతి యొక్క దశ అంతర్దశ ఏమన్నా నడుస్తుందా అదొకటి చెక్ చేయించుకో. ఎందుకంటే చిన్నపిల్లలకి కార్లు కావచ్చు, వెహికల్ కావచ్చు, ఇవాళ రేపు మీరు ఎన్ని ఇన్సిడెంట్ చూస్తారు. అరే మంచిగా పోతూ నుంచున్న బండ్లను తీసుకొని గుద్దేస్తారు, ఆ కొత్త బండ్లు తీసుకొని సడన్ యాక్సిడెంట్స్ అయిపోతున్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే అదే కదా మనం చెప్పేది అదే. ఇప్పుడు వాళ్ళకి జరుగుతున్న దశాంతర్దశ, అష్టమాధిపతి యొక్క దశాంతర్దశ, లేదనుకుంటే మార్గస్థానాధిపతుల అంటే 2nd and 7th హౌస్ లార్డ్ దేవన్న దశాంతర్దశ జరుగుతుందా, అక్కడ కూడా ఇబ్బంది పెడతారు కదా. మరి అది మృత్యుస్థానం అంటాం కదా, అకాల మృత్యుస్థానాలు. మరి అలాంటి టైంలో మనం వాహనం పీయటం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీరు ఆలోచించండి ఎంత బ్యాడ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. జరుగుతున్నాయి ఆల్రెడీ, ఇప్పుడు అలాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. కాబట్టే నేను జాగ్రత్తలు చెప్పటము, ఏదో పిచ్చి పిచ్చిగా ఈ లూషో గ్రిడ్ అని ఏదో ఈ నెంబర్స్ అని చెప్పి అట్లా ఏది పడితే అంత ఈజీ తీసుకోకండి. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రంలో ఉన్నంత సముద్రంలో ఇది ఒక బొట్టు మాత్రమే. ఈ లూషో గ్రిడ్ అని చెప్పి ఇదని చెప్పి, న్యూమరాలజీ కూడా 20%, ఆస్ట్రాలజీలో 20%. కానీ తెలవాలి మనకి నక్షత్ర కలయిక ఎలా కలపాలి. ఒక అక్షరం మార్స్తే లాలూ ప్రసాద్ యాదవ్, అఖిలేష్ కుమార్ యాదవ్ యంగెస్ట్ సీఎం అయిందని అప్పుడు చెప్పిండు. మళ్ళీ ఇప్పటిదాకా ఎందుకు కాలే? న్యూమరాలజికల్గా నెంబర్స్ ఉంటే అది ఒక పీరియడ్ వచ్చింది, అయిపోయింది. అఖిలేష్ కుమార్ యాదవ్ రైట్, ఏకే యాదవ్, అఖిలేష్ యాదవ్ అనుకోండి, అఖిలేష్ కుమార్ యాదవ్, అదొక పీరియడ్ అంతే, ఒక టైం వచ్చి వెళ్ళిపోతుంది అంతే. కాబట్టి ఏదో న్యూమరాలజికల్గా కూడా కొన్ని నక్షత్ర కలయికలు ఉంటాయి. ఆ నక్షత్ర కలయికలు మనకు తెలిసి ఆ నక్షత్ర కలయికలతో పర్ఫెక్ట్ పెట్టి అప్పుడు న్యూమరాలజికల్ నెంబర్ పర్ఫెక్ట్ వస్తే అది డెవలప్మెంట్ ఉంటుంది. అదేం లేకుండా నేను జస్ట్ నీ పేరులో ఒక లెటర్ యాడ్ చేశాను, నువ్వు నీకు స్టార్ తిరిగిపోతుంది అంటే అది అందరికీ జరగదు, కొంతమందికి జరుగుతుంది. 10 మందిలో 2కి మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు మీకు చాలామంది ఏంటిది మా సక్సెస్ అయిపోయారు వీడియోస్ అది ఇది పెడుతుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, నేనే ఉన్నాను, యావరేజ్ డైలీ 10 మందిని వేసుకోండి. 10 మంది అంటే నేను నెలలో 25 రోజులు చూస్తున్నాను అనుకోండి, 30 రోజులు వద్దు, 25 రోజులు, 5 రోజులు దీని కూడా రిలాక్స్ కావాలి కాబట్టి 25 డేస్. 25 డేస్లో నేను ఎంతమంది చూసా డైలీ 10 మంది అంటే 250 మంది. నేను వీడియోస్ ఒకవేళ నేను అప్లోడ్ చేయటం మొదలు పెడితే ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేయాలి నేను నెలలో? 250 వీడియోలు అప్లోడ్ చేయాలి అంటే ఇమీడియట్లీ నెలలో వాళ్ళకి రిజల్ట్ వస్తుందా? రాదు కదా, కొంచెం టైం పడుతుంది. ఒకళ్ళకి 1 మంత్ పట్టవచ్చు, ఒకళ్ళకి 3 మంత్స్ పట్టవచ్చు, వాళ్ళకి 6 మంత్స్ పట్టవచ్చు. ఎందుకు టైం పడుతుంది అంటే అరే నీ టైం ఉందిరా బాబు, ఆ టైంలోనే జరుగుతుంది తప్ప నేను ఏదో మార్చేయలేను. కానీ ఏదైతే చెడు ఉందో దాన్ని పక్కన నేను తీయగలుగుతా, 100% దాన్ని తీసేస్తాం. అంటే
రూ. 100 పోబోతుండు అని మనకు తెలిసినప్పుడు రూ. 60 కాపాడతా. 40 అయితే పోతే ఖచ్చితంగా, అది గ్యారంటీ. దాన్ని ఎవ్వడు ఆపలేము. పరమేశ్వరుడు రాసిన రాతని ఎవరు మార్చలేము. మార్చుకోవచ్చు, కానీ నీ కర్మతోటి, నీ కర్మ ఫలాంతో నువ్వు మార్చుకోవచ్చు. సో ఇక్కడ నేను పెట్టాలంటే ప్రతి 2 నెలలకో 3 నెలలకో నేను ఒక 100 వీడియోలు పెట్టాలి. పెడుతుర్రా? మీకు బయట వాళ్ళన్నా చూడండి, వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు కదా, జ్యోతిష్యం వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు. తిప్పి కొడితే వాళ్ళ నేను అంటున్నా కదా, నెలకే 250 వీడియోలు అంటే సంవత్సరానికి ఎన్ని అవుతున్నాయి మీకు? దాదాపు 3000 వీడియోలు కావాలి సంవత్సరానికి. వాళ్ళ ఛానల్లో ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు మొత్తం తిరిగి చూస్తే ఒక 500 వీడియోలు తప్ప ఏముండవు. 500 కూడా నేను చాలా ఎక్కువ చెప్తున్నా, కానీ 100 వీడియోలు కూడా ఉండవు నాకు తెలిసి. అంటే నువ్వు ఆలోచించు, సంవత్సరానికి 3000 వీడియోలు అంటే 5 సంవత్సరాలకు 15,000 వీడియోలు ఆడు ఉండాలి. పోనీ సగం మంది సక్సెస్ అనుకో, సంవత్సరానికి 1500 మంది సక్సెస్ గారా? నీ దగ్గర 3000 మంది వచ్చారు, 1500 మంది సక్సెస్ గారా? 5 సంవత్సరాలకి 7,500 వీడియోలు నీకు ఆడ అప్లోడ్ కావాలి. అయినా చూడండి ఒకసారి, చెప్పేది అదే. ఏదో ఒక రత్నం పెట్టేస్తే అయిపోతుంది, ఒక కరెక్షన్ ఇస్తే అయిపోతుంది, వాళ్ళు సక్సెస్ అయ్యారు, వీళ్ళు సక్సెస్ అయ్యారు. అవురా బాబు, నువ్వు చూపిస్తుంది ఏది? 10 మందిలో 2 చూపిస్తున్నావు, మిగతా 8 మంది ఎడికి పోయారు. అమిత్ రాజ్ దగ్గర అదే ఉంటుంది. 10 మందిలో 100% 9 మెంబర్స్ సక్సెస్. ఎవరో ఒకళ్ళు మిస్టేక్ అవుతారు. 9 మంది నేను సక్సెస్ చేస్తా. ఎందుకు? రెమెడీ చెప్తాము, స్టోన్ చెప్తాము, జాగ్రత్తలు చెప్తాము, ఏ డైరెక్షన్ ఉండాలో చెప్తాము, ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరితోటి ఎట్లా ఉండాలి, ఏ బిజినెస్ చేయాలి, ఇవన్నీ వాళ్ళకి డీటెయిల్గా ఒక హాఫ్ అన్ అవర్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెప్పిన తర్వాత పక్కా వాళ్ళు వెనక్కి తిరిగి చూసే అవసరమే లేదు. అది అమిత్ రాజ్ దగ్గరికి వచ్చిన వాళ్ళకి అందరికీ తెలుసు. అందుకని నేను వీడియోలు పెట్టా. ఎందుకంటే వాళ్ళ పర్సనల్గా ఎవరెవరో ఏదేదో ప్రాబ్లమ్స్కి వస్తుంటారు, వాళ్ళకి ఇష్టం అనిపిస్తే వాళ్ళే చెప్తారు, అప్పుడు పెట్టవచ్చు. కానీ మ్యాక్సిమం నాకు అవసరమే లేదు. సబ్జెక్ట్ మన దగ్గర ఉన్నప్పుడు నేను వాళ్ళతో చెప్పించుకోవడం ఎందుకు? నా దగ్గరికి వస్తే వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళలో ఆ రేంజ్ అనేది వాళ్ళు చూశారు కాబట్టి టెన్షన్ లేదు నాకు. కాబట్టి సింహరాశి వారు ఈ జాగ్రత్తలు తీసుకోండి, ఈ నెంబర్స్ తీసుకోండి, కలర్స్లు వాడుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. కొంచెం నేను ఇది మీకు చెప్పడానికి కారణం ఏంటంటే, నేను ప్రతిరోజు చూస్తున్నాను కదా పాపం, వేలకు డబ్బులు లక్షలు పోసేసి పాపం ఇలాంటి రిజల్ట్ లేకుండా వచ్చి పాపం బాధపడుతుంటే నాకే అనిపిస్తుంది. తర్వాత మన దగ్గరికి వచ్చిన తర్వాత రెమెడీస్ చేసుకో, ఈ స్టోన్ పెట్టుకో అన్న తర్వాత ఒక మ్యాక్సిమం 2 months, ఆ 2 monthsలో మొత్తం చేంజ్ కాకపోయినా 20 to 30% బయటపడతారు. స్టెప్ బై స్టెప్ వెళ్తుంటారు వాళ్ళు. రాత్రి చేంజ్ ఏం కాదు, స్టెప్ బై స్టెప్ వెళ్తారు. కాబట్టి మీరు కూడా మంచి అడ్వైస్ తీసుకోండి. రాశి నక్షత్రము లగ్నము అన్నీ చూసుకొని దాని ప్రకారంగా ఫాలో అవ్వండి. తప్పకుండా మీ భవిష్యత్తు కూడా బంగారు బాటలో నడవటం ఖాయం.